సికింద్రాబాద్లోని మెట్టుగూడ ప్రాంతంలోని శ్రీ హనుమాన్ అండ్ నవగ్రహ దేవాలయంలో కాడం శశికాంత్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకొని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా ఆదాం విజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम। और मनोरथ जो कोई लावे कली हरित जीवन बरसाए, चारों जुग बरताप तुम्हारा है प्रसिद्ध जगती माता राम। जय सर्व सुख हरि हनुमत। నమస్కారం అండి, నా పేరు శశికాంత్. నేను మెట్టుగూడ అయ్యప్ప టెంపుల్ లేన్లో ఉన్న హనుమాన్ టెంపుల్, ఇది ఒక పెద్ద హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఈ హనుమాన్ టెంపుల్ ఒక 40 నుంచి 50 ఏళ్ళ పురాతనమైన చరిత్ర ఉన్న టెంపుల్. ఇంకా ఇక్కడ వచ్చేసి భక్తులు ఒక 1500 నుంచి 1700 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. అలాగే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మెట్టుగూడలోని నియర్ అయ్యప్ప టెంపుల్ దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉండదండి. ఇది గత ఒక 50 సంవత్సరాల నుంచి చరిత్ర గల టెంపుల్. ఇది మనకు కింద ఈ కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఈ కింది నుంచే వచ్చిన విగ్రహం అండి. ఇది పెట్టింది కాదు. గత 50 సంవత్సరాల నుంచి ఆ పెద్దలు ఉన్నప్పటి నుంచి, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము లోకల్ ఇక్కడ ఈ చరిత్ర గల ఆంజనేయ స్వామి టెంపుల్. ఇక్కడ ఏ మొక్కు మొక్కినా కూడా ఆ ఒక్క ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈ గుడి చరిత్ర అందరికీ తెలుసు. పాతోళ్లకు ఇక్కడ అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ ఉంటాడు. ఇలా నవగ్రహాల టెంపుల్ కూడా ఉంటుంది. ఆంజనేయ నవగ్రహాల టెంపుల్ అని అంటారు. ఇక్కడ ఏది అనుకున్నా కూడా అంత